హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, క్విక్గా చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 15-20 మినిట్స్లో అయితే బిర్యానీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ అవన్నీ రొటీన్గా ఉంటాయి, కానీ కుక్కర్లో చేసుకునే బిర్యానీ అయితే ఒక స్పెషల్ టేస్ట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. మసాలాస్ కానీ అన్ని చికెన్ రైసెస్కి అన్నిటికీ బాగా పడతాయి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక్కసారైనా తినాలనిపిస్తుంది నాకు. మంత్లీ ఒకసారైనా చేస్తూ ఉంటాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఏవైతే ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాయలు, అనాస పువ్వు, ఇలాచి, షాజీరా ఇవన్నీ యాడ్ చేస్తున్నాను నేను. ఇవన్నీ ఆయిల్లో ఒక 2 మినిట్స్ అయినా ఫ్రై అవ్వాలి. అప్పుడే స్మెల్ బాగుంటుంది. ఈ విధంగా బిర్యానీ నేను ఎక్కువగా సండే చేస్తూ ఉంటాను. ఎందుకంటే సండే మేము చర్చికి వెళ్తుంటాం కదా, తొందరగా వంట అయిపోవాలంటే నేను ఇలా చేసేస్తాను. కుక్కర్లో ఈజీగా అయిపోతుంది. కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాస్ ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల రైస్ని కూడా ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకుని ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను. మరి ఎక్కువైతే ఫాస్ట్గా చేస్తే సరిగా రాదు, కొంచెం చేస్తే ఎలా అయినా పర్వాలేదు. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక కప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తే రైస్కి కూడా మంచి కలర్ వస్తుంది. తర్వాత ఒక కప్పు టమాటాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను డైరెక్ట్గా చికెన్కి యాడ్ చేశాను, అందుకనే యాడ్ చేయటం లేదు. చికెన్ను వాష్ చేసిన తర్వాత వెంటనే ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయ్యే లోపల కొంచెంసేపు నానుతుందని అలా ముందుగా మ్యారినేట్ చేసుకున్నాను ఒక 10 మినిట్స్. 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్ అయితే సరిపోతుంది. చికెన్ వింగ్స్ ఇలా పెద్ద సైజ్ పీసెస్ అయితే బిర్యానీకి బాగుంటాయి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ పీసెస్ కాబట్టి ఒక 5-10 మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి. ఆయిల్ కుక్ అవుతుంది కదా. ఇప్పుడు వీటికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేస్తాం కదా, సాల్ట్ సరిపోదు, కొంచెం 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. బిర్యానీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 1 by 1 అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే చికెన్కి బాగా పడతాయి. 1 స్పూన్ అయితే సరిపోతుంది గరం మసాలా. ఈ చికెన్ కుక్ అయ్యే లోపల రైస్ని కూడా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి.
ఒక 5-10 మినిట్స్ కుక్ అయిన తర్వాత చికెన్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. తర్వాత ఈ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు వాటర్ లేకుండా రైస్తో పాటు చికెన్ అన్నీ ఒక 5 మినిట్స్ ఇలాగా ఫ్రై అయినట్టు చేసుకోవాలి. అప్పుడు అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. టూ గ్లాసెస్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 4 వేసుకొని అవసరం లేదు బాస్మతి రైస్ కాబట్టి. నార్మల్ రైస్ అయితే 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా లిడ్ పెట్టేసుకోవడమే. ఇంకా లాస్ట్లో రైస్ కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సోనా మసూరి రైస్ అయితే 2 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇలా డైరెక్ట్గానే కుక్ చేసేస్తున్నాను. విజిల్ పెట్టడం లేదు. ఒక 15 మినిట్స్లో అయితే రైస్ అయితే అయిపోతుంది. నేను ముందుగానే చికెన్ గ్రేవీ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 kg చికెన్ గ్రేవీ, ఒక 1/2 kg రైస్కి. ఇలాగ గ్రేవీ చేసుకుంటే ఈ రైస్కి కాంబినేషన్ బాగుంటుంది. నైట్ చపాతీ కూడా చేసుకోవచ్చు. దీనికి గ్రేవీకి చాలా బాగుంటాయి చపాతీ కానీ రోటీ కానీ. అందుకని ఇలా గ్రేవీలో చేశాను. మధ్య మధ్యలో రైస్ చెక్ చేసుకుంటూ ఉండాలి కుక్ అయిందా లేదా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ అయితే కుక్కర్లో రెడీ అయిపోయింది. బాస్మతి రైస్ చూసారా ఎంత పొడి పొడిలాడుతూ కుక్ అయిందో. వాటర్ కరెక్ట్గా వేస్తే ఇలా వస్తుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. ఇంక వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే. ఇది గైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ. స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చేసి చూడాలి. బిర్యానీ కుక్కర్లో చేసినా కూడా చాలా బాగుంటుంది.
చికెన్ గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ. రోటీస్కి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే చాలా బాగుంది. కుక్కర్లోని ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఇలా విజిల్స్ పెడితే ఎక్కువ కుక్ అయిపోతుంది అనిపిస్తే ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది గైస్ టేస్టీ చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేశానో చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.